క్రీస్తునామున మీకందరికీ శుభములు. ప్రత్యేకంగా ప్రతి మంగళవారం సియోన్ మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు పరిచయం, దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి, వారు కూడా విని ఆశీర్వదించబడతారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అద్భుతములు చేయగలిగిన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఇది మరి ఒక మంచి టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగి ఉంది. ప్రభు ఇస్తున్న టైటిల్స్ మట్టుకే నేను ఉపయోగించడం కూడా జరుగుతూ ఉంటుంది. బైబిల్లో అనేక స్థలాల్లో దొరకు స్థలాన్ని గురించి ఉంటా ఉంది. కానీ నరవతారిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మానవాళి కొరకు తన ప్రాణం త్యాగం చేసి తన రక్తాన్ని ధారపోసి వాక్య ప్రకారం చనిపోయి పునరుద్ధానుడైన తరువాత ప్రభు మరి ఒకసారి తన యొక్క ఉద్దేశాలను సఫలపరిచినట్లు మనము వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. పునరుద్ధానుడైన దేవుడు శిష్యులతో చక్కని సమయం, అప్పటికే ఆయన చక్కని సమయం 40 దినములు, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆ మాట చూస్తూ ఉన్నాం. 40 దినాలు వారితో గడిపి ఇదో పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, అప్పుడు మీరు నా నిమిత్తమై సాక్షులుగా ఉంటారు అని ప్రభు వారికి చెప్పాడు. ద డిసైపుల్స్ ఎవరైతే వెళ్ళిపోయారో వారితో అంటున్నాడు, రండి నా దగ్గరికి వచ్చేయండి, నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాను, మీరు సాక్షులుగా ఉంటా అంటే అని చెప్పారు. కానీ 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయంలో అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను అని వాక్యం ఉంటా ఉంది. ఆయన తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నారు, అనేకులకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్టు కూడా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు అన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావనకు తీసుకొని వస్తానంటే, వారు ఆ సమయంలో ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన వారి యొక్క పనుల నిమిత్తమై వారు వెళ్ళినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. 2వ వచనం, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరువాడగు నతనీయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. వారందరూ ఒక స్థలంలో ఉన్నారు. వాళ్ళు చేయాల్సింది ప్లాన్ చేసుకోవాలి, ఎలా వెళ్దాం. ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, మీరు నాకు సాక్షులుగా ఉన్నాడని చెప్పారు కదా, మనం ఏం చేయాలి అని తలంచవలసిన వారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, పేతురు అన్నాడు, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, పేతురుగా ఆ తలంపు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనకు వస్తుందో తెలియదు, నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇదిగో నేనైతే వెళ్ళి మరొకసారి చేపలు పడతాను అని అన్నప్పుడు ఇతరులు కూడా అతని వెంట ఉన్నవారు, మేము కూడా నీ వెంట వస్తాము అని చెప్పారు. ఎప్పుడైతే ప్రభు చిత్త ప్రకారం మనం కార్యాలు చేస్తామో ప్రభు కార్యాలను సఫలపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఎక్కడ మనకు అవసరత ఉందో ఆ అవసరతలను ఆయన తీర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆస్ట్రేలియా దేశంలో ఒక యవనస్తుడు చక్కగా చదువుకున్నాడు, మరి జాయిన్ చర్చ్లో కూడా తన సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆయన ఆస్ట్రేలియాలో వెళ్ళి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఒక ఎగ్జామ్ తను పాస్ అయితే తప్పకుండా అక్కడ ఒక మంచి డాక్టర్గా తను నియమించబడతాడు. దాని గురించి ఎగ్జామ్స్ రాశాడు, మరి ఒకసారి రాశాడు, రెండవసారి కూడా యు ఆర్ నాట్ పాస్ ద ఎగ్జామ్ అన్నట్టు వచ్చింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు యవనస్తునితో చెప్పడం జరిగింది, ఆ డాక్టర్తో చెప్పడం జరిగింది, దేవుడు తన చిత్త ప్రకారం తన సమయంలో కార్యాలు తప్పకుండా చేస్తాడు. ఒక ప్రక్క ప్రభు చెప్పాడు, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, మీరు నాకు సాక్షులుగా ఉంటారు, ప్రభు చెప్పిన పనులు మీరు చేయగలుగుతారు అని ప్రభు వారికి చెప్పినప్పుడు వారి తలంపుల మీదికి వారు వెళ్ళినట్టు మనం చూస్తాం. మన జీవితంలో కూడా చాలాసార్లు మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ప్రయత్నాలు ఫలించలేదో అప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్దాము అని కొంతమంది తలంపు కలిగి ఉంటారు. కానీ ఈ దినం
పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, నీకు ఏది అవసరమున్నదో, నీకేం కావాలనో, నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో, ప్రభు తన సమయంలో తన చిత్త ప్రకారం తన కార్యములను ఆయన సఫలపరచగలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అబ్రాహాము అనుకున్నాడు, ఇక నాకు సంతానం కలుగుతుంది అన్నాడు, వెయిట్ చేశాడు, సంతానం కలగలేదు. ప్రభు చిత్త ప్రకారం కాకుండా తన తలంపును, శారాయి తలంపులను తీసుకున్నాడు. ఎంతో నష్టం కలిగినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అదే విధానంలో శిష్యులు కూడా, పేతురు ఇక పెద్దవాడు కదా, ఆయన చెప్పినట్టు మనం కూడా, ఆయన వెళ్తా అన్నాడు, మనం ఆయనతో వెళ్దాం. యేసు ప్రభు ఎలా చెప్పేశాడు, ఇదిగో నేను వెడలిపోవచ్చున్నానని అని ఆ విధంగా వాళ్ళ తలంచారేమో తెలియదు. కానీ బైబిల్లో ఒక మాట మనము చూసుకుంటా వెళ్తూ ఉంటే 4వ వచనంలో, సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. యేసు వారి కొరకు రావాల్సిన అవసరమే లేదు. వారు రాజాదిరాజైన సర్వలోక రక్షకుడైన ప్రభు దగ్గరికి వారు రావాలి. కానీ ఆ సమయంలో వారు నిరుత్సాహంగా ఉన్నందుకు, బాధలో ఉన్నందుకు, ఏంటి కార్యం జరగలేదని వారి జీవితాల్లో తపన పడుతున్న సమయంలో ప్రభు యేసు ధరిని నిలిచెను అన్న మాట మనకు కనిపిస్తుంది. ప్రియ ప్రేక్షకులు, యూట్యూబ్లో వాక్యం వింటున్న వారలారా, ఈ సమయంలో ఆనాడు శిష్యుల కొరకు ధరిని నిలిచిన దేవుడు ఎదురా నా మహాఘనుడైన నా ప్రభు అంటా ఉన్నాడు, నీ కొరకు నేను ధరిని నిలిచేదను. చాలా కొన్ని సంఘటనలు వచ్చినప్పుడు, ప్రభువా ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు, ప్రభు ఆ సమయంలో వాక్యం ద్వారా నన్ను బలపరచడం నేను చూస్తూ వచ్చాను. ఆ దినము వారు ఏమీ కూడా పర్ఫెక్ట్ ఫిషర్మెన్, వాళ్ళు వెళ్ళారంటే విస్తారంగా చేపలు పట్టుకొని వచ్చేవారు. ఆ దినము వారు వెళ్ళినప్పుడు ఒక్క చేప అంటే ఒక్కటి కూడా, నీ జీవితం ఆ విధంగా అయిపోయిందా, ఏదో అనుకున్నావు, ఏదన్నా ఒకటి జరుగుతుంది అనుకున్నావు, ఏది ఇక జీవితంలో జరగలేదు, జీవితం మీద విరక్తి కలిగిందేమో, ఎందుకు ఈ జీవితం, ఒక యవనస్తుడు అంటా ఉన్నాడు, ఎందుకయ్యా ఈ జీవితం, అన్ని ప్రయత్నాలు చేశాను, అన్ని ప్రయత్నాలు ఓడిపోయాను, ఇక ఎందుకు బ్రతకాలి, ఎందుకు ఈ జీవితం అన్నప్పుడు ఆ యవనస్తుని కూడా ఇదే వాక్యాన్ని నేను అదినం చెప్పడం జరిగింది. దొరుకు స్థలాన్ని ప్రభు ఇస్తాడు అన్న విషయాన్ని నేను మీకు గాడ్ విల్ షో యూ వేర్ యూ విల్ గెట్ యువర్ జాబ్, గాడ్ విల్ షో యూ వేర్ యూ విల్ గెట్ పీస్. ప్రభు తప్పకుండా ఎక్కడ సమాధానం, శాంతి ఉందా ఆ స్థలానికి, నీకు శాంతి లేదా ఆ స్థలానికి ప్రభు నడిపిస్తాడు. బాధ ఉందా, బాధ తొలగిపోయే స్థలానికి ఆయన నడిపించడమే కాకుండా ఆ బాధను కూడా తొలగించగలిగిన శక్తిమంతుడు, ఆ అవసరతను తీర్చగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఆనాడు నిరుత్సాహంలో ఓడలో ఆ యొక్క దోణెల వారు ఉంటా ఉన్నారు. రాత్రంతా వాక్యం అంటా ఉంది, రాత్రంతా వారు ఏమీ పట్టలేదు అని వాక్యం సార్. దే కుడ్ నాట్ గెట్ ఈవెన్ ఎనీథింగ్. ఎ పర్ఫెక్ట్ పీపుల్, చక్కని బెస్తవారు, వారికి ఏది కూడా దొరకని పరిస్థితి. ఎందుకో ప్రభు ఇది అంటా ఉన్నాడు, నీ పరిస్థితి కూడా ఏ దాంట్లోనూ సక్సెస్, యు ఆర్ అ పర్ఫెక్ట్ మ్యాన్, యు ఆర్ ఇంటెలిజెంట్ మ్యాన్, మంచి జ్ఞానం కలిగిన స్త్రీవో, జ్ఞానం కలిగిన పురుషుడవో, జ్ఞానం కలిగిన యవనస్తుడవో, యవనస్తురాలో నాకు తెలియదు. ఏ పరిస్థితుల్లోనూ ఈ యొక్క యూట్యూబ్ తీసి ఏదో దొరుకుతుంది, దొరుకు స్థలం ఉంది అంటా ఉన్నాడు. ఎక్కడ దొరుకుతుంది, నేను ఇన్ని ప్రయత్నాలు చేశానే ఎక్కడా దొరకలేదే అని ఒకవేళ ఏదో దొరుకుతుందన్న స్థలం అంటా ఉన్నాడు. విందామని ఒకవేళ నీ యొక్క ఆ యొక్క సెల్ ఫోన్ నువ్వు ఆన్ చేసావేమో, లేదా నీ టీవీని ఆన్ చేసావేమో, యూట్యూబ్ ఆన్ చేసావేమో, ఇదినం ప్రభు అంటున్నాడు, దొరికే స్థలం నేనే చూపిస్తాను. దొరికే స్థలం నేను చూపించడమే కాకుండా అక్కడ నీకు విస్తారముగా నేను ఇస్తానని ప్రభు, నువ్వు నమ్మాలే కానీ నమ్మువాడికట సమస్తము సాధ్యము అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, ఆ రాత్రి అంతా వారు ఏమీ పట్టలేదు. అటువంటి పరిస్థితిలో రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని, హల్లెలూయా, ఆయన నీ కొరకు వ్యక్తిగతంగా నీ కొరకు వచ్చి నీ హృదయ ద్వారం దగ్గర ఆయన నిలబడే దేవుడు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథంలో, రెవల్యూషన్లో యోహాను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు, ఆయన ఆ ప్రభు మహాఘనుడట, ఆయన మన హృదయ ద్వారాన్ని తట్టుతూ ఉంటాడంట. ఎందుకు నిరుత్సాహపడిపోతావు, ఎందుకు బాధపడిపోతావు, ఎందుకు నా నుంచి దూరం అయిపోతావు, నీ హృదయాన్ని ఆయన తట్టే దేవుడిగా ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయన కొరకు తెరుస్తావా, ఆయన నీ హృదయంలో జయించు అని అక్కడ అంటా ఉంది. నీ హృదయము తెరవడమును బట్టి నీ
నీ నిరుత్సాహాన్ని జయిస్తావు, నీ బాధను జయిస్తావు, నీ యొక్క ప్రతి విధమైన ఆ యొక్క కష్ట బాధలన్నిటినీ నువ్వు జయించుకోగలుగుతావు. ఎప్పుడైతే నీ హృదయం అనే ద్వారాన్ని నువ్వు ఎప్పుడైతే తెరుస్తావో ఆయన వచ్చి నీకు కావలసిన స్థలాన్ని, దొరుకు స్థలాన్ని ఆయన చూపించగలిగిన దేవుడు, విస్తారంగా ఇవ్వగలిగిన దేవుడు. ఆనాడు యేసు దరికి వచ్చి నిలిచాడు. అంతేకాకుండా వారు యేసును గుర్తుపట్టలేదు, కానీ యేసు అంటా ఉన్నాడు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నది. చాలా క్వశ్చన్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటే, ఏంటి ఈయనేమో దేవుడు అంటా ఉన్నారు, ఈయనేమో భూమి ఆకాశం సృజించిన దేవుడు అంటా ఉన్నాడు, అడుగు వాటిని మత్త 7:7 అంటాడు, అడుగుడే మీకు ఇవ్వబడును అంటున్నాడే, ఇప్పుడు ఈయననే అడుగుతూ ఉన్నాడే, ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ యేసు వారిని పరీక్షించడానికి, యేసు వారి అవస్థత తీర్చడానికి, యేసు వారి అపనమ్మకం తొలగించి నమ్మకాన్ని పెట్టి వారిని బూదిగంతంలో వరకు తీసుకొని వెళ్ళడానికి ఆనాడు వారి కొరకు నిలవడమే కాకుండా మీ దగ్గర ఏమైనా ఉన్నదాన్ని వారిని ప్రశ్నిస్తే వారంటా ఉన్నారు, మా దగ్గర ఏమీ లేదండి, సముద్రం అంతా రాత్రంతా వెతికాము, మాకు తెలుసు ఎక్కడ ఏ చేపలు దొరుకుతాయో, కానీ మాకు తెలుసు, కానీ రాత్రంతా ప్రయాసపడ్డాం, ఎక్కడ కూడా దొరకలేదు. కానీ దొరుకు స్థలం వారు అనుకుంటున్నారు మాకు బాగా తెలుసు ఎక్కడ దొరుకుతుందో అని, కానీ లోక రక్షకుడైన ప్రభు అంటున్నాడు, నేను వాటినన్నింటినీ సృష్టించాను, దొరుకు స్థలము నాకు నది అంటా, నాకు తెలుసు అంటా ఉన్నాడు. ఈ దినము నీ హృదయాన్ని నువ్వు ఏది పొందాలనో ప్రభు ఎరిగి ఉంటున్నాడు. మానసిక బంధన, అనారోగ్య పరిస్థితి, ఫైనాన్షియల్ క్రైసిసా, కుటుంబ సమస్యల, లేదా నీ పిల్లలు మరి వారు మార్గం తప్పి నీకు నిరుత్సాహం కలిగజేస్తూ ఉన్నారా, లేదా కుటుంబాల్లో విభేదాలు ఉంటున్నాయా, సాతాను నీ కుటుంబంలో చొరబడి నీ కుటుంబంలో కలతలు తీసుకొని వస్తూ ఉన్నాడా, ప్రభు అంటా ఉన్నాడు, శాంతి దొరికే స్థలం నేను నీకు చూపిస్తాను, సంతోషము దొరికే స్థలాన్ని నేను నీకు చూపిస్తాను, నెమ్మది దొరికే స్థలాన్ని నీకు చూపిస్తాను, స్వస్థత కలిగే స్థలాన్ని నేను నీకు చూపిస్తాను, నువ్వు చేయవలసిందంతా నా మాట నీవు విను, కార్యాలు సఫలం. అన్నాడు యేసు ప్రభు తన శిష్యులకు అదే విషయాన్ని తెలియజేసినట్టు మనము వాక్యములో చూస్తూ ఉంటున్నాము. వారు యేసును గుర్తుపట్టలేదు. యేసు అడిగినప్పుడు లేదు అన్న విషయాన్ని కూడా వారు చెప్పారు. వారు అంటా ఉన్నారు, ఏమైనా ఉందంటే అని వారు లేదని వారు ఉన్న విషయాలు వారు చెప్పారు. అప్పుడు యేసు అంటా ఉన్నాడు, మీ ప్రయత్నాలన్నీ మీరు చేశారు, నాకు తెలుసు దొరుకు స్థలం ఎక్కడ ఉంటుందో, నేను మీకు చెప్తానని యేసు అంటున్నాడు. 21వ అధ్యాయం యోహాను సువార్త, బైబిల్ మీ దగ్గర లేవేమో, ఒకవేళ మీ సెల్ ఫోన్లో బైబిల్లో యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూస్తే, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరకునని చెప్పాను. యేసు మీరు అక్కడికి వెళ్ళండి, తూర్పుకు వెళ్ళండి, పడమరకు వెళ్ళండి, ఈశాన్య అక్కడ ఇక్కడ అని ఏమీ చెప్పలేదు, ఉన్న దగ్గరనే. ఇది ప్రభు అంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఉన్న స్థలంలో నేను నిన్ను దీవిస్తాను, ఉన్న స్థలంలో నీ అవస్థత తీరుస్తాను, ఉన్న స్థలంలో నీకు సమాధానం ఇస్తాను, ఉన్న స్థలంలో నీకు కావాల్సినది ఏదైనా అడుగు. ఇది నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నీకు దొరుకుతుంది అంటా ఉన్నాడు. అన్నాడు శిష్యులతో అంటున్నాడు, మీ దోనె కుడి ప్రక్క వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. వల వేయుడి అని అక్కడితో ఊరుకోలేదండి, మీరు కుడి ప్రక్క వల వేయుడి దొరుకును అని చెప్పాడు. వారు ఆ మాట నమ్మారు, విశ్వాసం ఉంచాడు. ఈయన ఎవరో గొప్ప వ్యక్తి అంటున్నాడు, ప్రక్కనే ఉన్నది మీకు దొరుకు స్థలం, వేయమంటా ఉన్నాడు, వేస్తాము అన్నాడు. వాక్యం అంటా ఉంది, వారాలాగు చేయగా విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి అన్న మాట. కానీ విస్తారముగా రాత్రంతా ఏం దొరకలేదు, ఇంతవరకు నీకు ఏమి కూడా దొరకలేదు, అన్ని ప్రాంతాలకు వెళ్ళావు, ఎక్కడెక్కడికి వెళ్ళాలో వెళ్ళావు, ఏది కూడా దొరకలేదు. కానీ ఇది నేను ప్రకటిస్తున్నా అంటున్నా, ప్రభు అంటా ఉన్నాడు, నీవు ఉండే స్థలములోనే, నీ ఇంటిలోనే ఆయన అంటా ఉన్నాడు, నీకు కావలసిన వాటిని నేను నమ్మాలి, నువ్వు విశ్వసించాలి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో విస్తారమైన దీవెనలు ఆయన దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. దాదాపు 5,000 మంది పురుషులు అందరు కలిసి ఒక 20,000 మంది ఉండొచ్చు. ఆహారం
ఆహారం లేదంటే శిష్యులకు చెప్తే మీరు ఇవ్వండి అని చెప్పాడు. వారంటే మేము ఎక్కడి నుంచి తెస్తామన్నాడు. ఆ తర్వాత కూడా ఆయన శిష్యులలో అందరే వస్తే అంటాడు, అయ్యా ఏమీ లేవు, 5 రొట్టెలు 2 చేపలు అయ్యా, ఎవరికి సరిపోతుంది, నా దగ్గరికి తెండి అన్నాడు. దొరకు స్థలం ఇక్కడనే ఉంది అన్నాడు. 5 రొట్టెలు 2 చేతులు పట్టుకున్నాడు. ఆశీర్వదించమని తండ్రిని అడిగాడు. ఆ దినము దాదాపు ఒక 20-30 వేల మంది భుజించారేమో. మంచి ఆహారం 12 మిగిలిన దాన్ని 12 గంపలకి. ఆనాడు ఆ విధంగా జరిగించిన దేవుడు ఇది నీ జీవితంలో నా జీవితంలో కార్యాలు చేయాల, కార్యములు చేయగలిగిన మహా ఆశ్చర్యకరుడైన దేవుని యొక్క వాక్కులు నేను మీ మధ్యకు జరిగినది సాక్షాత్తు 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఏసంటా ఉన్నాడు, మీరు కుడి ప్రక్కన ఉండే స్థలంలోనే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుడి ప్రక్క వల వేయండి అంటే విస్తారమైన చేపలు, వల లాగలేనంత వారిని దీవించాడు. ఏ పరిస్థితి అయినా కానీ ఏది లేదేమో నీ దగ్గర, లేని చోట ప్రభు పుట్టించగలిగిన శక్తిమంతుడైన ప్రభువుని నేను మీకు పరిచయం చేస్తూ ఉంటున్నాను. రా, ఇదిన నీకేం కావాలనో. ప్రభు అంత ప్రయత్నాలు చేశాను, అందరి దగ్గర ప్రయత్నాలు చేశాను, అన్ని ప్రాంతాలకు వెళ్ళాను, ఏమీ దొరకలేదు. ఇదిగో నువ్వు ఉన్నావంట, దొరకు స్థలం నీకు తెలుసంట. యా ఇదిగో నీ దగ్గరికి వస్తున్నానయ్యా, ఏమీ లేదుగా చనిపోవాలనుకున్నాను, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, ఎందుకో యూట్యూబ్లో వింటా ఉంటే దొరకు స్థలము ఉంది అంట. దొరకు స్థలం నాకు కావాలి అంటే ఆ స్థలాన్ని ఆ ప్రభు నీకు చూపించడమే కాకుండా నీ అవస్థ తీర్చారు. ఆఖరిలో మేము 21వ అధ్యాయంలో చూస్తే వారిని పిలిచి వారికి ఆహారాన్ని సిద్ధంగా పెట్టాడు. రండి భోజనము చేయండి అని వారికి చెప్పాడు. ఎంత గొప్ప దేవుడండి! దొరకు స్థలాన్ని చూపించగలిగిన మహాగణుడు, మహోన్నతుడు. నువ్వు ఆయనకేమి ఇవ్వాల్సింది. మీ దగ్గర ఏమైనా ఉందంటే మా దగ్గర ఏదీ లేదన్నాడు. విస్తారంగా ఇచ్చాడు, భోజనము ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చాడు. ఇది నమ్ముతున్నావా? నమ్మువానికి సమస్తము సాధ్యం. మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియా తల్లి, ప్రియ తండ్రి, ప్రియా యవనస్తుడా, యవనస్తురాలా, పోగొట్టుకున్నావేమో, ఏదో నీ జీవితంలో పోగొట్టుకొని ఇక జీవితం ఎందుకు అనుకుంటున్నావేమో. నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్న పాటున నా దగ్గరికి వచ్చాయి, నీకు కావలసినవి నేను ఇస్తానంటున్నాను. ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, దొరకు స్థలం మాకు తెలియదు నాయన, మీకు తెలుసు. శాంతి దొరికే స్థలం, సంతోషం దొరికే స్థలము, అవస్థలు తీర్చబడే స్థలము, సమాధానం కలిగే స్థలం, ఇవన్నీ మీరు ఎరిగి ఉంటున్నారు. మేము ప్రయత్నాలు చేసి ఓడిపోయాం, నేను ఓడిపోయాను అని కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఇక నాకు జీవితంలో ఇది దొరుకుతుందా అనుకుంటా ఉన్నారు. ఇది నా ప్రభు మీరంటా ఉన్నాడు, దొరుకు స్థలం నా దగ్గర ఉంది, రండి ఇస్తానంటున్నారు. మొదట వారి హృదయాన్ని వారు ఇవ్వడానికి కృప దయచేయండి. ఎవరెవరైతే ఏ సమస్యలో ఉన్నారో మీ నామమున ప్రకటిస్తున్నాను ప్రభు, మీరు వారికి ఇస్తారని మీకు వందనాలు, మీరు వారికి ఇస్తారని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. వాక్యం ద్వారా పట్టుబడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మలను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. Pavitra